వరంగల్ జిల్లాలో అధ్యక్ష అని పిలిపించుకుంటూ పార్టీని లీడ్ చేయాలని కొందరు కాంగ్రెస్ నేతలు ఉబలాట పడుతున్నారు. అధికార పార్టీ కావడంతో డీసీసీ పదవిపై మక్కువ పెంచుకున్న ఆశావహులు అందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. డీసీసీ పీఠం దక్కించుకోవాలని అన్ని విధాలా కసరత్తు చేస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 6 జిల్లాల్లో స్థానిక సంగ్రామానికి సిద్ధమవుతుంది కాంగ్రెస్. సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది అధిష్టానం. జిల్లా అధ్యక్షుడి నుంచి మండల అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీల నియామకంపై ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. పార్టీ కోసం 10 ఏళ్లుగా కష్టపడిన నేతలు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. డీసీసీల అధ్యక్ష పదవితో పాటు మండల అధ్యక్షుల నియామకం త్వరలో ఉంటుందని పార్టీలో చర్చ జరుగుతోంది. దీంతో ఆశావాహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉమ్మడి జిల్లాలో డీసీసీ పదవుల కోసం అధికార పార్టీ నేతలు పలువురు పోటీ పడుతున్నారు. కొన్ని స్థానాల్లో పాతవారికి పగ్గాలు ఇస్తారని, కొన్ని జిల్లాల్లో మాత్రం మార్పులు ఉంటాయని చర్చ జరుగుతోంది. కొత్త వారిని డీసీసీ అధ్యక్షులుగా నియమిస్తారని చర్చించుకుంటున్నారు నేతలు. హన్మకొండ జిల్లా అధ్యక్షుడిగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కొనసాగుతున్నారు. 2010 నుంచి దాదాపు 14 ఏళ్లు వరుసగా డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించి రికార్డు సొంతం చేసుకున్నారు నాయిని. ఈసారి అధ్యక్ష బాధ్యతలను వేరే వారికి అప్పగించాలని అధిష్టానానికి సూచించారట నాయిని. ఇదే టైంలో నాయిని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఆశిస్తున్నారట. హన్మకొండ డీసీసీ ప్రెసిడెంట్ గా బట్టి శ్రీనివాస్ ని నియమించే ఛాన్స్ ఉందన్న చర్చ జరుగుతోంది. వరంగల్ జిల్లా అధ్యక్షులుగా మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ ఉన్నారు. ఎర్రబెల్లి స్వర్ణ మంత్రి కొండా సురేఖకు మధ్య మొదటి నుంచి సఖ్యత లేదని, స్వర్ణ స్థానంలో వేరే వారికి పగ్గాలు అప్పచెప్పాలని కొండ దంపతులు పట్టుబడుతున్నారని టాక్. ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి నిర్ణయం కీలకంగా మారింది. అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని జిల్లా అధ్యక్షుడిని నియమించాల్సి ఉంటుంది. ఎర్రబెల్లి స్వర్ణనే కంటిన్యూ చేస్తారా, కొత్త వారికి ఛాన్స్ ఇస్తారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు జిల్లాలో డీసీసీ ప్రెసిడెంట్ గా పైడాకుల అశోక్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అశోక్ ను జెడ్పీ చైర్మన్ గా చేయాలని అధిష్టానం భావిస్తోందని సమాచారం. డీసీసీ అధ్యక్ష పదవి సీతక్క తనయుడు సూర్యంను నియమిస్తారని చర్చ జరుగుతోంది. ఇక జయశంకర్ భూపాల్పల్లి జిల్లా అధ్యక్షుడిగా ప్రకాష్ రెడ్డి కొనసాగుతున్నారు. రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన స్థానంలో కొత్త వ్యక్తికి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని తెలిసింది. ఇక మహబూబాబాద్ జిల్లా అధ్యక్షునిగా భరత్ చంద్రారెడ్డిని కొనసాగిస్తారా, లేక ఆయనకు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి డీసీసీ చీఫ్ గా వేరే వారికి అవకాశం ఇస్తారా అన్న దానిపై జిల్లా కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది. ఇందులో సీఎం సలహాదారుడు వేం సురేందర్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ నిర్ణయం కీలకంగా మారింది. వీరి మధ్య ఏకాభిప్రాయం వచ్చాకే డీసీసీపై నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రతాప్ రెడ్డి రాష్ట్ర స్థాయి పదవి ఆశిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ పోస్ట్ అడుగుతున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. నామినేటెడ్ పదవుల భర్తీకి ఎమ్మెల్సీ ఎన్నికలు బ్రేక్ వేశాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీలో పదవుల భర్తీ జరుగుతుందని ఎదురు చూస్తున్నారట ఆశావాహులు.